హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివదేవి డైరీస్. సో అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి మా బాబు సెకండ్ బర్త్డే వీడియో అనమాట. మేము ఉన్నంతలో చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ రోజు నైట్ కొంచెం పార్టీలా చేసుకున్నాం అనమాట. ఆ మొత్తం వీడియో మేమైతే తీసాము. సో ఆ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారనమాట. సో ఇది నా బర్త్డే అవుట్ఫిట్ మా బాబు బర్త్డేకి. అలాగే మేము ఆ రోజు నైట్ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అనమాట. ఇది చికెన్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేసుకున్నాము. అండ్ పిల్లలకి స్నాక్స్ అవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం అనమాట. ఇదంతా మా బాబు బర్త్డే రోజు షూట్ చేసింది వీడియో. సో పిల్లలు చాలామందే వచ్చారు, మా ఇంటి దగ్గర పిల్లలు వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. మా బాబు బర్త్డే కేక్ అనమాట. ఇది వెజ్ అనమాట. ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తిన్న వాళ్ళు లేరు అని వెజ్ కేక్ తీసుకున్నాము. ప్యూర్ వెజ్ అనమాట, ఫ్రూట్ అండ్ నట్ కేక్. యాక్చువల్లీ బొమ్మల కేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు వర్కౌట్ అవ్వలేదు, టైం సరిపోలేదు. సో ఆర్డర్ ఇవ్వడానికి టైం పట్టేస్తుంది అన్నారని మేము సింపుల్గా ఈ వెజ్ ఫ్రూట్ కేక్ అయితే తీసుకున్నాము. అండ్ నేను మా అబ్బాయి బర్త్డే రోజు సరదాగా ఇలా వీడియో తీసుకున్నాము. వాడేమో చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఈ డెకరేషన్ ఇదంతా చూసి వాడైతే ఫుల్ హ్యాపీ, పొల్లికిలించుకొని నవ్వుతున్నాడు అనమాట. అలాగే క్లాప్స్ కూడా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు. ఎవరి బర్త్డే నాని? సో ఇదనమాట వాడి బర్త్డే. వాడే క్లాప్స్ పెట్టుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నాడు. అలాగే వాడు నేను ఫస్ట్ మేము మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఈ డెకరేషన్ అంతా మా ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో మేమైతే చాలా నీట్గా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో బిఫోర్ డేనే మేము కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసేసుకొని తర్వాత డెకరేషన్కి మా వారికి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ చక్కగా డెకరేషన్కి హెల్ప్ చేశారు. సో సింపుల్గా ఇలాగ నీట్గా వాళ్ళే డెకరేట్ చేసేసారు. కేక్ కటింగ్ అది కూడా చాలా బాగానే జరిగింది అనుకున్నట్టే. ఆ రోజు యాక్చువల్గా వర్షం అది ఉండే, బట్ ఆ టైంకి కరెక్ట్గా తగ్గిపోయింది. సో మేము మా ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు అందరినీ తెచ్చుకొని మా ఫ్యామిలీ నీట్గా సింపుల్గా చేసేసుకున్నాం అన్నమాట. సో ఇలా మేము కొన్ని ఫొటోస్ అయితే మా దివ్యాంశ్ అయితే అసలు భయపడలేదు. అలా చుంచురుపుట్లు అవి వెలిగించారు కదా, సో వాటికి ఏమి అస్సలు భయపడకుండా చాలా ఫ్రీగానే ఉన్నాడు, ఏడవకుండా. వాడికి ఇలాంటివి కూడా కొన్ని ఇంట్రెస్ట్ అనమాట, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ వాడే బర్త్డే విషెస్ చెప్పేసుకుంటున్నాడు, హ్యాపీ బర్త్డే అని చెప్పి. సో మా అత్తయ్య మామయ్య అంటే మా వారు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. అండ్ మేము అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అలాగే మా ఇంటి దగ్గర వాళ్ళతో కూడా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మా ఫ్యామిలీ, మా చిన్నత్త మా చిన్ని మాయ వాళ్ళు. సో మేము ఇలా ఫ్యామిలీ ఇలాగ నీట్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే మా ఇంటి దగ్గర పిల్లలు అండ్ పక్కింటి ఆంటీస్ అంకుల్స్ అందరినీ పిలిచి సింపుల్గా క్యూట్గా అయితే చేసేసుకున్నాము. వీళ్ళందరూ వాళ్ళ రిలేటివ్సే అనమాట. అండ్ మా మావయ్య వాళ్ళ పెద్ద చెల్లెలు రైట్ సైడ్లో ఉన్నారు, బ్లూ శారీ. అండ్ మా ఇంటి దగ్గర వాళ్ళ రిలేటివ్సే, వాళ్ళ బాప వాళ్ళు ఉంటారు కదా. అలాగే పిల్లలు చాలా హడావిడిగానే జరిగింది బర్త్డే ఫంక్షన్ అయితే. అండ్ మా దివ్యాంశ్ ఏజ్ కేటగిరీలో పిల్లలు వాళ్ళు కూడా సరదాగా వచ్చి దివ్యాంష్కి చాక్లెట్స్ ఇవ్వడం, అంటే గిఫ్ట్స్ కింద చాక్లెట్ ఇవ్వడం, హ్యాపీగా వాళ్ళు కూడా సరదాగా టోపీస్ అవి పెట్టుకొని ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా. అంటే బర్త్డే పార్టీస్కి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, డ్యాన్సులు హంగామా అది ఉంటుంది కాబట్టి. అండ్ మా మమ్మీ లెఫ్ట్ సైడ్లో ఉంది, మా మమ్మీ అనమాట. అండ్ అక్కడ పిల్లలు మా చిన్నత్త, మా అత్త వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ రిలేటివ్స్. అండ్ సో మా మమ్మీ ఫుల్ హ్యాపీ అనమాట. బాగానే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి. యాక్చువల్లీ మా డాడీ రాలేదు ఆ రోజు. మా డాడీకి నైట్
డ్యూటీ అయ్యుండే నైట్ షిఫ్ట్ అని వెళ్ళిపోయారు. సో మా చెల్లి కూడా లేదు, మా చెల్లి కూడా జాబ్కి వెళ్ళిపోయింది. సో మేమే సింపుల్గా ఇలా చేసుకున్నాము. చాలా బాగానే అయింది. మా మమ్మీకి మా బాబు కేక్ పెట్టడం అంటే ఎంత ఇష్టమో మరి. ఇప్పుడు బాగానే పెట్టేస్తుంది కానీ తర్వాత కూర్చొని బాధపడుతుంది వాడికి బాగోపోతే. ఫస్ట్ మాకన్నా ముందు మా మమ్మీ ఉంటుంది ఇంకా వాడికి బాగోపోతే మాత్రం. అండ్ పిల్లలు సెలబ్రేషన్స్ అంతా చాలా చాలా హ్యాపీ అనమాట. మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా వారు రైట్ సైడ్లో తన ఆఫీస్ కొలీగ్ అనమాట. సో నేనైతే అన్నయ్య అని పిలుస్తాను, శేఖర్ అన్నయ్య అని చెప్పి. అండ్ లెఫ్ట్ సైడ్లో నా పక్కన మా మరిది, మా వారు తమ్ముడు అనమాట. సో మేము బాగానే ఇలా క్యూట్గా నీట్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ డెకరేషన్కి హెల్ప్ చేశారు వీళ్ళందరూ, ఇందులో కొంతమంది. అలాగే మా వారి తమ్ముడు, ఇంటి దగ్గర పిల్లలు, వీళ్ళందరూ అనమాట. చాలా బాగానే అయ్యింది. చాలా హ్యాపీగా క్యూట్గా నీట్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే క్యాండిల్ వెలిగించడం మర్చిపోయాము. సో అందుకే లాస్ట్లో ఏదో వెలిగించాము కానీ మాకు క్యాండిల్ వెలిగించడం మళ్ళీ దాన్ని ఆర్పడం అది మాకు ఇష్టం లేదు. సో ఇలా బాగానే చేసుకున్నాము. దివ్యాంష్ నేమ్ యాక్చువల్గా ఈ డెకరేషన్ ఇదంతా మేము టెర్రస్ పైన చేసుకున్నాము. మా ఇంటి టెర్రస్ పైన చిన్నగా సరిపోయేలాగా. అంటే ఫస్ట్ బర్త్డే బాగానే చేసుకున్నాం కదా, సో సెకండ్ బర్త్డే ఇలా టెర్రస్ పైన క్యూట్గా అయితే మేము చేసుకున్నాము. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర పిల్లలు, అంటే దివ్యాంష్ ఫ్రెండ్స్ అనమాట. సో ఫైనల్లీ వీళ్ళు వచ్చేసారు. వీళ్ళందరూ దివ్యాంష్ని ఆడిస్తారు, అంటే వాడు కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు వీడు ఉంటే. సో వీళ్ళ గ్యాంగ్తో లాస్ట్ ఫోటోగ్రఫీ అయితే ఇలా అయింది. సో మేమైతే ఫుల్ హ్యాపీగా, అంటే బర్త్డే చాలా, అంటే మేము అనుకోలేదు వర్షం ఒకటి ఎలా ఏంటి అని చెప్పి. బట్ బాగానే జరిగింది. ఆ టైంకి వర్షం ఆగిపోయి సెలబ్రేషన్ మాత్రం బాగానే జరిగింది. సో పిల్లలు కూడా వెళ్ళకుండా ఆల్మోస్ట్ 10-11 వరకు ఉన్నారు. సో తర్వాత డైనింగ్ కూడా అయింది టెర్రస్ పైనే. అండ్ ఇలాగా ఫైనల్గా ఇలా లాస్ట్ వరకు పిల్లలతో బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. దివ్యాంష్ బర్త్డే అయితే బాగానే జరిగింది. ఓవరాల్ వాడికి ఎవరు చాక్లెట్స్ ఇచ్చినా చక్కగా తీసేసుకునేవాడు. సో బర్త్డే కేక్ కటింగ్ అవ్వగానే లాస్ట్ ఫోటోగ్రఫీ కూడా అయిపోగానే పిల్లలందరికీ సరదాగా భోజనాలు పెట్టడం, అలా కొంచెం ఇంటి దగ్గర రిలేటివ్స్కి వాళ్ళకి నీట్గా ఇలా కూల్గా మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. సో చాలా సింపుల్గా అయితే అయిపోయింది. సో ఇలాగే మా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. కాబట్టి మీరు జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది గంట కొట్టగానే మీకు ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.